ఏ వరకు ఒకరు దయచేసి చూసుకోరు అంజాన స్థానం పెట్టుకోరు అదేనే వెళ్ళగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫోన్ చేసిన గేట్ దాటి జై శ్రీరామ్ 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 అందరూ పెడతాను నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ సెల్ ఫోన్ లైట్ పట్టండి ఫటాఫట్ సరిత జై శ్రీరామ్ 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 ఆంజనేయ స్వామి జై హనుమాన్ అవునమ్మా చూసినట్టున్నారు కదా అందరు రెండు వైపులా నించోండి ఆపండి ఇంకా ఆపండి ఒక 2 నిమిషాలుగా గురుగారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ టెంకాయలు ఆపండి జై శ్రీరామ్ 2 సైడ్స్ నించోండి 2 సైడ్స్ అందరు నవ్వలేదు మిగతా పిల్లలు ఈ స్వామి ఎవరు ఏం మాట్లాడుతున్నారు రమ్మనండి దగ్గర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆగండి ఇంకా జరగండి కొంచెం పిల్లలు పైకి రండి అక్కడ ఎవరు గుంపుగా ఉన్నది పైకి రమ్మని పైకి రావాలి ఒక్క నిమిషం మన మీడియా మిత్రులు వచ్చింది ఒక్క నిమిషం కొంచెం వెనకలు జరుగు కొంచెం మీరు వెనకలు సెల్ ఫోన్ లైట్ వాళ్ళు పట్టండి పట్టండి సెల్ ఫోన్ లైట్ పట్టండి మనకేమి తక్కువ అన్నట్టుగా ఉంటుంది సెల్ ఫోన్ ఉంటే అన్ని ఉన్నట్టు దాంట్లో మొత్తం ప్రపంచం ఇప్పుడు డబ్బులు కూడా చేతులు ఉండాల్సిన పని లేదు గూగుల్ పే చేసేస్తా ఉంటాం అంతే రెండు వరుసలుగా ఉండండి దగ్గర జరగండి ఇంకా కావాలండి ఇటు వెనక్కి కూడా రావచ్చు కొంతమంది
6 గంటలు అన్నారట. ఒక్క నిమిషం గురుగారు. ఇది 38 ఆగండి సార్ 30 నిమిషాలు 38. బా, ఏం ఆశ్చర్యం. దా బంగారు, దా ఇట్రా. ఏం పేరు నీ పేరు? నువ్వు ఇటు లోపల నిఖిల్ గౌడ్. ఎన్నో క్లాస్? ఓ వెరీ గుడ్ బాయ్ నాన్న. ఫస్ట్ టైమా గిరి ప్రదక్షిణ? ఇంతకుముందు వచ్చినావా? ఎన్నిసార్లు గుడి కష్టాలు పరీక్షలు రాలేదు. ప్రదక్షిణ రాలేదా? గుడికి వచ్చినా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? వచ్చిందా? రెడీ ఉన్నారు వాళ్ళు? ఓకే సార్ వస్తారు ఇంకా మనకి ఇంకా 6 నిమిషాల టైం ఉంది. 6 అన్నారు మీరు. ఇంకా అంటే ఇది నడుస్తుంది ఇక అదే కాస్త అందరితో చెప్పే లోపల స్టార్ట్ అయిపోతుంది. అందరూ చేతులు జోడించుకోండి. అందరూ గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఎంత ఆనందం, ఎంత శ్రద్ధ మీకు, ఎంత భక్తి మీది. స్వామివారు ఎవరికైనా డబ్బు భారీగా ఉందనుకోండి, వాళ్ళు డబ్బు ద్వారా గుడి కట్టియవచ్చు, అన్నదానం చేయవచ్చు, అలాగే దేవుడికి వెండి బంగారం పెట్టవచ్చు. అలాగే ఎవరికైనా భూములు ఉన్నాయి, వాళ్ళు దేవుడికి భూములు రాసిస్తారు. ఎవరి భక్తిని బట్టి వాళ్ళు, కొంతమందికి పాటలు పాడటం బాగవచ్చు, వాళ్ళు పాటలు పాడతారు. కొంతమంది పాటలు, కొంతమంది రాయగలుగుతారు. మరి మనకు కూడా భక్తి ఉంది. ఎట్లా చూపించాము ఇంత భక్తి అంటే, కొండగట్టు గిరిప్రదక్షిణ అనగానే పొద్దున్నే స్నానం చేసుకొని వచ్చేసాం. ఇది మన భక్తి. అవునా? గట్టిగా చప్పట్లు ఒకసారి. అంటే మీకున్న భక్తిని, కొండగట్టు గిరిప్రదక్షిణ అనగానే మీరు ఎక్కడెక్కడి నుంచో రావాలంటే ఈ సమయానికి ఖచ్చితంగా 4 గంటలకు లేచుంటారు. అంతే స్వామి. మరి లేచి చన్నీళ్ళు స్నానం చేసుకొని ఇంత పొద్దున్న ఇక్కడ ఉన్నారంటే మీకు చాలా భక్తి ఉంది. ఇప్పుడు ఈ భక్తిని మనం శక్తి కింద మార్చాలి. ఎట్లా మార్చాలి? శక్తి కింద. భక్తిని శక్తి కింద మార్చాలి. మన దేశంలో పెద్ద ఇబ్బంది ఏమిటంటే, నా పాపం పోతుంది పుణ్యం వస్తుంది అని దేవాలయంలో మనం చాలా పనులు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వేరే చోట్ల యుద్ధం జరుగుతుందిగా. అవును తెలుసు సార్. కదా? తెలుసు. నమస్తే రాజిరెడ్డి గారు. సో యుద్ధం జరిగితే మీరు గమనించండి, ఈ దేశంలో హిందువుల్ని చంపితే ఎవ్వడూ ఏడవలేదు. వేరే మతం వారు, వాళ్ళు దానికి ఖండించి మాట్లాడలేదు. మరి ఎక్కడో వేరే దేశంలో ఎవరు చనిపోయినా పాపం అనిపిస్తుంది, అది తప్పే. కానీ ఈ దేశం వాళ్ళు చాలా ఎక్కువ ఏడుస్తూ ఉన్నారు పాపం. అంటే వాళ్ళకి ఈ దేశం మీద భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఈ దేశం మనుషుల పట్ల ప్రేమ లేదు. మరి వాళ్ళని తప్పుపట్టే అవకాశం లేదు, వాళ్ళ మతం అదే నేర్పిస్తుంది. మరి మీ మతం మీకేం నేర్పిస్తున్నది? అసలు హిందూ అంటూ మిగిలితే ఈ గుళ్ళు మిగులుతాయి, ఈ దేశం మిగులుతుంది, ఈ ధర్మం మిగులుతుంది. కాబట్టి మనం కేవలం పాపం పోతుంది పుణ్యం వస్తుందని మాత్రమే కార్యక్రమం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ గిరి ప్రదక్షిణ చాలా చాలా విశేషంగా ముందుకెళ్ళాలి. ఈ గిరి ప్రదక్షిణ హిందువులందరూ ఒకటవుతున్నారు అనేది మేము నమ్ముతున్నాం. మీకు అలా నమ్మిక ఏర్పడుతుందా? మీరందరూ గట్టిగా చెప్పరా? మీకు నమ్మిక ఏర్పడుతుందా? అందుకని దయచేసి హిందువులందరం కూడా ఒకటిగా కలిసి నడిచే అవకాశం గిరి ప్రదక్షిణ కలగజేస్తోంది. మళ్ళీ దీంట్లో కూడా మనం ఏదో గిరి ప్రదక్షిణ తిరిగేసి వెళ్ళిపోయామనే పద్ధతి అది మంచిదే, కానీ దీంట్లో కొంత మార్పు మనం తీసుకురావాలి. ఏంటా మార్పు అంటే, మనం మెల్లిమెల్లిగా ప్రతి గ్రామంలో యూత్ అందరినీ కూడా మేల్కొల్పాలి. యువత అంటాం, ఫైట్ బ్యాక్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు, అంటే శక్తి ఉన్నవాళ్ళు. వీళ్ళు బాగా చదువుకొని ఈ దేశం పట్ల ధర్మం పట్ల నిబద్ధతతో మేము ఖచ్చితంగా దీన్ని రక్షించుకుంటామనే ఒక ప్రమాణం చేయించుకోవాలి వాళ్ళ ద్వారా. లేదంటే విపరీతమైన క్రికెట్ మ్యాచ్లు, విపరీతమైన సినిమాలు, అది ఏం సినిమాలో అర్థమే కాదు నాకు, విపరీతంగా ఈ సెల్ ఫోను. కాబట్టి హిందూ కుర్రవాళ్ళని మేలుకొల్పాల్సిన సమయం చాలా ఖచ్చితంగా ఉంది. అందుకని ఇక ముందు ఇంట్లో వాళ్ళందరూ హిందూ పిల్లలతో మాట్లాడండి. ఈ దేశం మిగిలాలంటే మీరు కొంచెం అలర్ట్గా ఉండాలని చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్తారా? ఇంట్లో చెప్తాం. ఇంట్లో పిల్లలకు చెప్తారా? చెప్తాం. ఇలాంటి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం దృఢంగా ఉండాలి, వాళ్ళకి నేర్పించాలి. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు బంద్ చేసుకోండి.
నేను చిలుకూరులో నుంచి వచ్చాను కాబట్టి చిలుకూరులో మా పెద్దయ్య గారు సౌందరరాజన్ గారిని వారు పరమపదించారు. మనమేమనుకుంటాం ఆయన చిలుకూరు సంబంధం కదా, కాదండి. ఆయన భక్తుల తరఫున పోట్లాడారు. దేవాలయంలో టికెట్ సిస్టమ్ ఉండకూడదు, దేవాలయంలో అందరూ సమానమే, అందరికీ దేవుని దర్శించే అధికారం అంతే అద్భుతంగా దొరకాలి, ఇలాంటి మంచి విషయాలకి ఆయన పోరాడారు. కాబట్టి మనం ఆయన యొక్క ఆత్మ శాంతించే విధంగా ఒక్క అర నిమిషం మౌనం పాటించుకుందాం. ఓకేనా? చెప్పండి.